శ్రీమతి నమః. పాకిస్తాన్తో భారత్ చేసే యుద్ధం ఏదైతే ఉందో దానికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు. మంగళవారం నాడు అర్ధరాత్రి 1:44 ప్రారంభమైందని చెప్పి కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పేరే ఎందుకు పెట్టారు? పెహల్గాంలో ఈ ఎవరెవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని పేర్లు అడిగి మరీ ప్రాణాలు తీసేశారు కదా. మీరు హిందువులా కాదా అని అడిగి ప్రాణాలు తీశారా? హిందుత్వానికి ప్రతీక అయిన సింధూరాన్ని తుడిచేశారు కాబట్టే ఆపరేషన్ సింధూర్ అని దీనికి పేరు పెట్టారు. అయితే మన వాళ్ళు ఎంత చక్కగా ప్లాన్డ్గా చేస్తున్నారు చూడండి. మన వాళ్ళు అవతల దేశాల వాళ్ళలాగా మూర్ఖత్వంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు, ప్రవర్తించరు కూడా. మన టార్గెట్ ఏంటి? పెహల్గాం దాడిలో ఎవరినైతే బాధ పెట్టారో అలా ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయాలని, అంత తప్ప సామాన్యులని హింస పెట్టాలని బాధ పెట్టాలని కాదు. అందుకే నరేంద్ర మోడీ గారు అపర చాణుక్యుడిలాగా ముందుకి అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్ మీద ఇండియా దాడులని ప్రారంభించేసింది. దాని పేరే ఆపరేషన్ సింధూర్. ఈ 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయన్నమాట. ఆ ఉగ్రవాద స్థావరాల మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైళ్లతోటి అటాక్ చేసింది. ఫస్ట్ ఏం చేసింది అంటే ఈ ఉగ్రవాదులకి మౌలిక సదుపాయాలు ఉంటుంది కదా, వాటిని ధ్వంసం చేసేసింది. భారత్ మీద కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 ఈ ఉగ్రవాద బేస్లని నేలమట్టం చేసేసింది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలని మాత్రమే, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, మనం ఉగ్రవాదుల స్థావరాలని మాత్రమే టార్గెట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎటువంటి సదుపాయాలు బేసుల మీద దాడి చేయలేదని కూడా స్పష్టం చేసింది. పెహల్గాం మీద ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది కూడా. దాడులకు సంబంధించి పూర్తి వివరాలని మేము త్వరలో వెల్లడిస్తామని ఈ రక్షణ శాఖ కూడా చెప్పింది. అసలు దాడి ఎలా జరిగింది అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ని చేపట్టి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత IAF యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సమాచారం సేకరించేసి ఆ సమాచారంతో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాని మీద ఈ పాకిస్తాన్లోని 9 క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదుల క్యాంపులు వాటి వైపుకి దూసుకు వెళ్ళాయి. పక్కా ప్లానింగ్ చేశారు. ఈ ఉగ్రవాద క్యాంపుల మీద బాంబులను విడిచేసి వెంటనే వెనక్కి వచ్చేశారు. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాకిస్తాన్ సైన్యం గుర్తించి స్పందించే లోపే IAF ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురి చూసి వదిలిన మిస్సైల్స్ ఈ ఉగ్రవాద క్యాంపులని పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షం అవడంతో పాటుగా ఈ పాకిస్తాన్లో పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ దాడులని వాళ్ళ ఫోన్స్తో రికార్డ్ చేసేసి ట్వీట్ చేసేశారు, ట్విట్టర్లో పోస్ట్ చేసేశారు కూడా. అయితే ఈ దాడులని పాకిస్తాన్ కూడా ధృవీకరించేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాదు, బహవలాపూర్తో సహా 9 ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ కూడా ధృవీకరించింది. ఈ అటాక్లో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయని కూడా చెప్పింది. పాక్ DG ISPR లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ పాక్లోని కోట్లీ, మురుడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లోనేమో చాలా మంది గాయపడ్డారు, పవర్ గ్రిడ్ ఏమో పేల్చేశారు, దాంతోనేమో కరెంటు పోయింది, చీకట్లో ఉన్నారు. ఈ ముజఫరాబాద్ ప్రజలేమో చాలా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారని కూడా ఆ లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్లో ఏ సైనిక స్థావరం మీద దాడి జరగలేదు, కేవలం ఉగ్రవాద బేస్లను గుర్తించి దాడి చేశాము అని చెప్పి మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ విషయంలో భారత్ చాలా సంయమనంతో వ్యవహరించిందని, ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల మీద జరిపిన దాడుల్లో ఉగ్రవాదులు మృతి చెందారని, 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం చెప్పింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఈ క్యాంపుల మీద దాడుల నేపథ్యంలో పాక్ నుంచి ఎటువంటి ప్రతిదాడులు ఎదురైనా సరే తిప్పికొట్టేందుకు
పూర్తి ఏర్పాట్లు చేసేసామని మన భారతీయ ఆర్మీ కూడా ప్రకటించింది. భారత పాక్ బోర్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లని యాక్టివేట్ చేశాము అని కూడా చెప్పారు. ఈ ఉగ్రవాద క్యాంపుల మీద వాళ్ళు ఏదైతే దాడులను చేస్తున్నారో ఈ దాడులన్నింటి గురించి కూడా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన అజిత్ దోవల్ గారు చెప్పారు. అయితే అప్పుడు ఈ ట్రంప్ గారు ఏమని చెప్పారు అంటే, ఇది చాలా బాధాకరము, అక్కడ ప్రజలకి ఏదో జరగబోతుందని నాకు ముందే తెలుసు, భారతీయులు చాలా కాలంగా ఉగ్రవాదం మీద పోరాడుతున్నారు, ఈ పోరాటం త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పారు. ఎవరు ఆశించినా ఏం చేసినా కావాలని కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. అనవసరంగా మన జోలికొచ్చి అనవసరంగా భారతీయులని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. అందుకే అపర చాణుక్యుల్లాగా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. అలాగే ఈ సాయుధ దళాలు ఏవైతే ఉన్నాయో, మన భారతీయ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా, సంయమనంతో, అతి సూక్ష్మమైన బుద్ధితో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తున్నారు. మన భారతీయులందరూ చాలా సురక్షితంగా ఉండాలని, సురక్షితంగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయాలని, మన భారతీయులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉగ్రదాడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆ భగవంతుడే బుద్ధి చెప్పాలి నరేంద్ర మోడీ గారి రూపంలో.